కొంతమంది కళ్ల ముందు జరిగిన సంఘటనలను చూసి చూడనట్లుగా వెళ్తుంటారు. మరికొంతమంది నిజాన్ని అంగీకరించలేని స్థితిలో ఉంటారు. ప్రస్తుతం ఈ రెండో కోవకు చెందిన నేతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలోని అన్ని వర్గాలు కూడబలుక్కుని వేసినట్లుగా ఓట్లు వేసి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించారు. 5 సంవత్సరాల నుంచి చేసిన అరాచకాలు, విధ్వంసాలు, వేధింపులు భరించలేని జనం ఓడించారనే అసలు విషయాన్ని విస్మరించి ఈవీఎంలపై నెపం నెట్టి ఆత్మవంచన చేసుకోవడాన్ని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్సభ సీట్లు, 50% ఓట్లతో అధికారం సాధించిన వైసీపీ సరిగ్గా 5 ఏళ్లలోనే బోల్తా పడింది. ఈ 5 సంవత్సరాల పాటు రాజకీయ కక్ష సాధింపు చర్యలతో పాటు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు, సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి థర్డ్ డిగ్రీని ప్రయోగించింది. వీటితో పాటు అమరావతి, పోలవరాన్ని మూలన పడేసిన వ్యవహారం రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. చివరకు సోషల్ మీడియాలో ఇదేమిటని ప్రశ్నించిన వారిని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులను ఫార్వర్డ్ చేసిన వారిని కూడా అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టు చేసిన సంఘటనలు ప్రజల కళ్ల ముందు కదలాడాయి. చివరకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు కూడా ఈ వేధింపులు కొనసాగాయి. దీంతో ప్రజలు భయంతో బతికారు. దీనికి తోడు ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలు పెంచడం, వ్యవసాయ రంగాన్ని కూడా వదలకుండా బాదుడు కార్యక్రమాన్ని కొనసాగించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇసుక కొరతతో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు లేక ఆదాయం పడిపోయింది. చివరకు రహదారులు కూడా అధ్వాన స్థితికి చేరుకున్నాయి. దీని కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటికీ అంతకంటే ఎక్కువగా ఛార్జీలు పెంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగానే ఇచ్చాపురం నుంచి తడా వరకు ప్రజలు కూడబలుక్కుని వేసినట్లు ఓట్లు కూటమికి వేశారు. దీంతో కూటమి అప్రతిహత విజయం సాధించింది. కూటమి పక్షాలు 175 సీట్లలో పోటీ చేస్తే 164 స్థానాలను గెలుచుకోగా వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైపోయింది. చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ నిజాలను విస్మరించి ఈవీఎంలు మేనేజ్ చేశారని వైసీపీ ఆత్మవంచన చేసుకుంటుందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో. కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతను చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ, అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాలిన కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆయనని తప్పుదోవ పట్టించి ఆయనని ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ ఆయన కమిట్మెంట్ కానీ నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఘోర పరాజయం తర్వాత 2 రోజుల అనంతరం బయటకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా ఈవీఎంల మేనేజ్మెంట్ అంశాన్ని పరిశీలించాలని వ్యాఖ్యానించడాన్ని వైసీపీ నేతలే తప్పుపడుతున్నారు. పైగా